ఈ వీడియోలో మనం చీ షో గురించి మాట్లాడుకోబోతున్నాం. డి అంటే చూశారు, ఇప్పుడు చీ అంటే చూడలేరా? మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడానికి టైం ఇవ్వట్లేదురా? రోత కంటెంట్ తో వస్తావు కదా, కానీ తగలబెట్టు. ఈ వీడియోలో మనం డాన్స్ కాంపిటీషన్ ని కండక్ట్ చేయబోతున్నాం. అయితే నేనే గెలుస్తాను కదా మామ. ఈ ఎర్రి పువ్వు కూడా మన ఇద్దరికి కాదురా కాంపిటీషన్. సోషల్ మీడియాలో రోతగా డాన్స్ చేసే వాళ్ళ గురించి. నా డాన్స్ రాదు, ఏం రాదు, ఈ వడాయికి ఏం తక్కువ లేదు. వెళ్ళి ఆ మూలకెళ్ళి పిసుక్కో ఫస్ట్ నీ చేతులు. లెట్ మీ ఇంట్రడ్యూస్ జడ్జెస్. జడ్జి వచ్చేసి మామ ఆక ఎర్రిపూకు, అండ్ జడ్జి వచ్చేసి సినుకర్. ఆక వట్టకాయలు గాడు. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీంట్లో యాంకర్ కూడా ఉన్నాడు. యాంకర్ నేమ్ వచ్చేసి పూకి. ఆక పూగాడు. ఎర్రిపూక నీకు బుర్ర ఉందా? అసలు వీళ్ళెవరా జడ్జిలు? అసలు ఈ పేర్లు ఏం పేర్లు? ఒరే ఎర్రిపూ కూడా పేర్లు ఎలాగుంటే నీకెందుకు? కంటెంట్ బాగుందా లేదా, రైటింగ్ బాగుందా లేదా అని చెప్పి వెళ్ళిపోరా ఎర్రిపూగా. లేదు దెబ్బ మీద దెబ్బ, దున్ను మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? ఓకే ఓకే ఓకే, నన్ను తెంగడం ఆపి ఆ వీడియోని తగలబెట్టు. ఈ వీడియోకి ఒక తీరి చెప్పాలనుకుంటున్నాము. లేదు నా లవడాలేదు, పెద్దానికి టైం వేస్ట్ చేస్తుండవు. కొత్త ముందు సైలెంట్ గా మొదలు కూర్చో. కంటెంట్ నాకు చిన్న డౌట్ మామ. రక్తం దాకేస్తా నా లవడాలో డౌట్, వీడియో స్టార్ట్ చేసే ముందే వస్తారా నీకు? అడుక్కో షో అంటున్నావు, గెలిస్తే ఏమి మా కాంపిటీషన్ పెట్టి హూకిస్తాం మామ. రే రే కాంపిటీషన్ అంటున్నావు, షో అంటున్నావు, ఏంట్రా మాట్లాడేది నువ్వు? సారీ మామ, లాస్ట్ వీడియో ఫ్లో ఇక్కడ ఇంకా ఆగలేదు మామ. ఎర్రి పూకాడ గెలిస్తే ఏమి ఇస్తావు అది చెప్పురా. గెలిచిన వాళ్ళకి ఆస్కర్ లాగా పూక్ స్టార్ ఇస్తామా? ఎస్, మీరు అనుకున్నది మలయాళంలో మాట్లాడుతున్నాను. మీ అందరికి మలయాళం రాదు కదా, బెస్ట్ డాన్సర్ అవార్డు ఇస్తానని చెప్తున్నాను మలయాళంలో. ఓకే, ఇక స్టార్ట్ చేద్దామా? బాబు రెడీ బాబు. కెమెరా. ఫస్ట్ కంటెంటర్ వచ్చేసి వంశ యోధుడు. 100 మంది అమ్మాయిలు వచ్చినా కూడా బెదరని యోధుడు, ఎవరు వచ్చినా కూడా అమ్మబూతులు తిట్టే యోధుడు, బోధులు తప్ప ఇంకేమీ మాట్లాడలేని కిరణ్. ఇంకా నా వట్ట నా సుల్లి ఏంటి లవడాలో సాగదీయడాలు, ఎలివేషన్లు కొత్తలో పెట్టుకుని లవడాలో ఎలివేషన్లు. అది ఉండాలంటే ఎంతగాడికి ఉందంటారా లేదంటారా? ఓకే ఓకే ఓకే, ఫస్ట్ కంటెంటర్ వచ్చేసి అగ్గిపెట్టి మచ్చ ఆక కిరణ్ కుమార్. ఫస్ట్ గట్టి కంటెంట్ తీసుకొచ్చావుగా. మన ఇద్దరం మంచి డాన్సర్ కోసం వెతుకుతున్నాం కదా, కరెక్ట్ అయిన వాడు దొరికడమ్మా. చాలా బాగా చేస్తున్నాడమ్మా. జెమిని టీవీ డాన్స్ బేబీ డాన్స్ లో నా సాంగ్ కి నాలాగే చేస్తున్నాడమ్మా. గారు మీ డాన్స్ ఎలా చేశారు అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఎరుపుక గారిని అడిగి తెలుసుకుందాం. చాగారు మీరు ఇరగ తీశారు, డాన్స్ చేత కొట్టారు. నాకైతే మైకల్ జాక్సన్ గారు అండ్ ప్రభుదేవ గారు మిక్సీలో వేసి డాన్స్ చేసినట్టు చేశారు. ఆ డాన్స్ లో గ్రేసు, మీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ అయితే ఎర్ర కొట్టారండి. మీరు ఎలా అండి ఇలా డాన్స్ చేయడం? లాస్ట్ లో లుంగి అయితే డాన్స్ చేశారు చూసావా, ఆ గ్రేస్ మూమెంట్స్ అయితే నాకైతే పిచ్చగా నచ్చేసాయి. మాటలో చెప్పాలండి, సూపర్ సూపర్ సూపర్. మచ్చా నీకేం ముద్దేమన్నా కావాలంటే వచ్చేయి తీసేసుకుందు. సెకండ్ జడ్జి వచ్చేసి వట్టకాయ గారు, మీకు ఎలా అనిపించింది మచ్చా డాన్స్? ఇది డాన్సా? దీని డాన్స్ అంటారా? చిచ్చి వరస్ట్, మరీ వరస్ట్. అసలు డాన్స్ ఎలా చేస్తారా అసలుకి? ఇది తప్పు. చీ షో అనుకున్నారా, డి షో అనుకున్నారా? ఎలా పడితే అలా చేశారు. ఆ లుంగి ఎత్తడాలేంటి? ఇది ఫ్యామిలీ షో అనుకున్నారా లేకపోతే అడల్ట్ బాలాజీ కంటెంట్ అనుకున్నారా? చేసి ఇలాంటి డాన్సర్ ని ఎంకరేజ్ చేయకుండా డాన్స్ ని ఎంకరేజ్ చేయండి. అండ్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అయితే కామన్ తో కొట్టుకులాడిపోతున్నాయి. ఫైనల్ గా చెప్తున్నాను, ఇది వరస్ట్ డాన్స్ అండి. నేను ఎప్పుడు చూడలేదండి ఇలాగా. ఇప్పుడు ఫోకస్ మొత్తం నా కెరియర్ మీద ఉంది రా బాయ్. ఈ షోలో ఇంకో స్పెషాలిటీ ఉంది, ఆడియన్స్ పోల్ ఉంది. మీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి చెప్పండి. రే నా బట్ట, ఈ షో గురించి కాదురా, వాటి డాన్స్ గురించి అడిగింది. సారీ అయితే అగిమట్టి మచ్చ గారు చేసిన డాన్స్ మాకు తెగ నచ్చేసింది. ఆ డాన్స్ చేసేంతసేపు మేము డాన్స్ నే చూస్తా ఉన్నాం. ఒక్కసారి కూడా ఫీల్ అవ్వలేదు ఎందుకు ఈ డాన్స్ షో చూస్తున్నామా అని. ఒక మాటలో చెప్పాలంటే ఎరక్కొట్టేశారు. ఆ లుంగి ఎత్తి ఆ డైర్ చూపించడం అయితే అబ్బా కేక. ఫైనల్ గా మీరు ఎవర్రా ఈ లవడాల ఆడియన్స్ పూల్ పెట్టింది? వాడేంట్రా వీడియోని చూడరా, కంటెంట్ చూడరా అంటే ఆ అమ్మాయిని చూస్తాడు, లేదంటే కొంచెం ఆ లుంగిని చూస్తాడు, ఆ డయాలను చూస్తాడు. రే ఎర్రిప్పుక, ఎవర్రా ఇన్ని షోలోకి ఎలా చేసింది? దెంగేమని ఫస్ట్. ఏంద్రా ఓపిక లేదారా? నీ అమ్మ పుట్టినప్పటి నుంచి ఇంతేనారా? ఉత్సాహదారా నీకు? ఓకే
ఇలాంటి కామెంట్లన్నీ మనకి కామనే గానీ సెకండ్ కంటెండర్ అంటే చేద్దాం. అమ్మా నీ మీద ఒట్టేసి చెప్తున్నానమ్మా, ఎంత కష్టం వచ్చినా డాన్స్ మాత్రం వదలమ్మా. నీ కోరిక నేను తీరుస్తానమ్మా. స్కూల్ పంపుతున్నాను, నువ్వు బాగా నేర్చుకుని పెద్ద డాన్సర్ అవ్వాలి. నీ డాన్స్ చూసి అందరూ నేను మెచ్చుకోవాలి. ఒరే ఇదేరా నా కోరిక. నీ కోరిక నేను తీరుస్తానమ్మా. అమ్మ మాట కోసం నువ్వు ఆయుధంగా మారి కొండలే ఢీ కొట్టడం అది ఎంత కష్టమైనా ఆశయాల పీఠం నువ్వు అందుకున్న నాడు నిండుగా పురిసేనురా నీ అమ్మ ఎక్కడున్నా. ఇది డాన్స్ అంటే అసలుకి ఇతనికి కదా న్యూ అడ్మిషన్స్ ఇవ్వాల్సింది. ఈ స్క్రాప్ బ్యాచ్ లో జాయిన్ అవడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. అనే ఎక్స్ట్రా తింటున్నావు నీకన్నా ఎక్స్ట్రా ఎవరు తినలే కానీ కానీ ఇంటర్వ్యూ అడుగు. మాత్రం కొండలా ఉన్నట్టు కానీ డాన్స్ వేస్తే మాత్రం భూమికి చిల్లు వేస్తాడు. సారీ భూమి కూడా ప్రశాంతంగా ఉంటుంది. మోర్ ఓవర్ సార్ ఈ షో మొత్తం మీరే దింగేస్తున్నారు సార్. ఒకసారి జడ్జెస్ అడిగి కనుక్కుందాం సార్ కామెంట్స్ ఏంటి. అది అవసరం, అది కలుపుకోలేదని మీరు చూసారా? దయచేసి ఈ క్వశ్చన్ డిలీట్ చేయండి. ఐ డోంట్ లైక్ ఇట్. ప్లీజ్ దయచేసి వద్దు. గారు మీకు ఎలా అనిపించింది డాన్స్ చూసేంత సేపు? అయితే ఈ డాన్స్ చూడగానే శేఖర్ మాస్టర్ గుర్తొచ్చారు. అంటే ఆ రోజుల్లో అది అవా గుదులే గుదులు. శిరీష గారు, ఇది కేవలం షోకి సంబంధించినవి మాత్రమే, కల్పితాలు మాత్రమే. సార్ ఇది ఫ్యామిలీ షో సార్, ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు సార్. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? అది బ్రహ్మాండంగా చేశారు. సూపర్. హగ్గు కావాలా నాయన, కిస్ కావాలా? వేయండి అమ్మా వేయండి. రే ఏంట్రా వేసేది, ఒట్టకాయలా వేసేది, ఎర్రిపోక అవతల దెంగి. ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే కారాపరా లస్సీ తాగిపి. ఇంద్రా లస్సీ నీ నోట్లో పోస్తా లస్సీ. సార్ ఇలా ఇంటర్ఫియర్ చేయకూడదు సార్. సెకండ్ జడ్జినట్టు కనుక్కుందాం సార్. ఒట్టకాయ గారు మీకు ఎలా అనిపించింది ఈ డాన్స్? తీసేశాడు. అసలు డాన్సరా లేకపోతే యాక్టరా అన్నట్టు అనిపించాడు. అసలు ఆ డాన్స్ లో మూసు గ్రేసు అసలు అబ్బాబ్బా చెప్పలేను. లవడా ఎవరు చెప్పమన్నాడు? చెప్పకు దింగి. ఫైనల్ గా ఆడియన్స్ అడిగి తెలుసుకుందాం. మీకు ఎలా అనిపించింది ఈ డాన్స్? ఎరుపుగల్ని ఎవర్రా షోలో పెట్టింది జడ్జిలుగా? వాడు క్రింజ్ కి గ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్నాడు. వాడు ఎరుపుగల డాన్స్ చేస్తే డాన్స్ బ్రహ్మాండంగా ఉంది అంటున్నాడు. ఈ చీచి షోలో ఈ జడ్జిని తీద్దాం. ఆడియన్స్ లాకుండండి. అసలు మీకేం తెలుసు డాన్స్ గురించి? నా లాడాలోది మీరు ఎందుకు వచ్చారు అసలు ఇక్కడ? డాన్స్ చూసి దింగేయండి ఫస్ట్. రోజుల్లో శేఖర్ తోటి గారు ఏమన్నా కావాలా? మేడం ఇది ఫ్యామిలీ షో మేడం, మీరు ఇలాంటివన్నీ చేయకూడదు మేడం. ఆఫ్ కెమెరా చేసుకోవాలి మేడం మీరేన్ని. అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసేదని. లవడాలోది మీ డిస్కషన్ అయిపోతే కంటెంటర్ దగ్గరికి వెళ్దాం. అనుకుంటే 10 నిమిషాల్లో మీరే వాడేస్తే నా లవడాలో కంటెంట్ ఇంకేమొచ్చింది? కోప్పడకండి ఓనర్ గారు. ఇలాంటి చెకోడి సారీ ఇలాంటి చీచీ షోలు అయితే నేను బ్రహ్మాండంగా హ్యాండిల్ చేస్తాను. డోంట్ వర్రీ. కంటెంటర్ వచ్చేసి మిస్టర్ స్వాగీ 20. చాలా బాగా చేశారు. వెల్ డన్. ఒకసారి జడ్జెస్ అడిగి కామెంట్స్ తెలుసుకుందాం. ఒట్టకాయ గారు మీకు ఎలా అనిపించింది? ఏంటి ఈ షోలో నన్ను మర్చిపోయారా? నన్ను అడగకుండా వటకాయ గారిని అడుగుతారు. ఆడపిల్లైనా ఆవిడికి ధైర్యం ఎక్కువ అండి. నిజం చెప్పు. బాగా పొగరండి. ఇది కరెక్ట్. మై బ్యాడ్. గారు ఈ డాన్స్ మీద మీ కామెంట్ ఏంటి? జడ్జిగా చెప్తున్నాను, ఈ డాన్స్ అయితే చాలా బాగుంది. ఈ అమ్మాయి అయితే చాలా బాగా చేసింది. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? ఏ ఎర్రిపోక, వాడు అమ్మాయి కాదురా, నిన్నెవర్రా జడ్జిని చేసింది? వాడు వచ్చేసి ట్రాన్స్జెండర్ రా ఎర్రిపోక. ఓనర్ గారు అది అమ్మాయి అండి, మీరెందుకండి ఇంటర్ఫియర్ అవుతారు మధ్యలో? అది కాదండి, ఈ జడ్జిలు కలిసి మడ్డ కొడిపిస్తున్నారు నా షో. ఓనర్ గారు వాచ్ యువర్ లాంగ్వేజ్. ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు. నేను సరదాకే నెత్తి బాగలు దింగినోడిని నువ్వు కొట్లాడదామంటున్నావు, చూసుకో మళ్ళా. ఈ గోదలంజన్ ఎవర్రా యాంకర్ చేసింది? దీన్ని తెంగండ్రా బయట. అసలుకి ఎప్పుడు చూడు కంటెంట్ రాసిన ఎరుపు కూలోనే తీసుకురండి. నువ్వు నాకు ద్రోహమే చేశావు, కానీ ఒక్కడు మాత్రం వెన్నుపోటు పొడిచాడు. చెప్పండి ఓనర్ గారు, ఏమైంది? ఇంత మంచిగా కంటెంట్ రాస్తే ఇంత బాగా నడుస్తుంటే మీరేంటి పెద్దాకలు నన్ను తిడుతుంటారు? ఒరే ఎర్రిపోక, ఈ కంటెంట్ మొత్తం బూతులో పెట్టి ఇంకా కంటెంట్ ఎక్కడుందరా? అసలు ఇలాంటి షో చేస్తే ఫస్ట్ మనల్ని దింగుతారు లోపల. ఓనర్ గారు మీకు తెలియదు కంటెంట్ ఏంటో. ఈ జెన్జీ జనరేషన్ కి ఎలాంటి కంటెంటే కావాలి. మీకు తెలియదు ఏం లేదు. 18+ ఉందనుకోండి, ఏ వీడియో అయినా వ్యూస్ మిలియన్లో వస్తాయి. ఎర్రిపోక జంజీ లేదు, నా లవడా లేదు. ఫస్ట్ నేను తిద్దే అనవసరంగా కంటెంట్ క్రియేటర్ గా చేశాను. అప్పటి నుంచి నా ఛానల్ నా మొడ్డ గుడిచి. ఓనర్ గారు నెక్స్ట్ కంటెంటర్ ని ఇంట్రొడ్యూస్ చేద్దాం. బోకులంజా నువ్వు దెంగే ఫస్ట్ అసలు ఈ ఛానల్ లోంచి, ఈ వీడియోలోంచి. ఏం మాట్లాడుతున్నారయ్యా? ఈ షో అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు? జడ్జిలు అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు? అదండి ఫస్ట్ మిమ్మల్ని దెంగాలి. అసలు ఇలాంటి లవడాల షోకి
మీరు జడ్జిలేంటి మీ ఎర్రిపుకు మొహాలు మీరు దెంగేయండి ఫస్ట్. సూపర్ సూపర్ కొత్తలో పెట్టుకో సూపర్ ఉంది ఇది. ఇది తప్పు. నువ్వు ఇక్కడే ఉన్నావు అనుకో నీ గుద్ద పగల దెంగి గుంటూరు పంపిస్తాను. మీ జడ్జిలు మీ యాంకర్లు కొత్త మూసుకొని ఇక్కడి నుంచి దెంగేయండి. అయిపోయింది బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా. ఓ వాయో ఈయన దెంగేటట్టున్నాడు. పదండ్రా పదండి. కాదు ఓనర్ గారు, ఎందుకండి మీరు ఎప్పుడు ఫ్రస్ట్రేషన్ లో ఉంటారు? అంటే ఎంత బాగా రాసాము, ఎంత బాగా నడుస్తుంది షో, మీరెందుకండి చీచీ షోని ఇట్లా చేస్తారు? కాదురా మీ టీఆర్పీ గోలలో ఈ డాన్స్ షోని కాస్త జిమ్నాస్టిక్ స్టోన్ చేశారు. డాన్స్ ఏమంటే ఎర్రిపుగులా చేస్తాడు, జంపులు చేస్తాడు, ఎగురుతాడు, గాల్లోకి దిగుతాడు. అరే ఎర్రిపుగా డాన్స్ అంటే మూవ్స్ రా, గ్రేస్ రా. ఎర్రిపుగులాగా ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్, గొద్దలో ఎక్స్ప్రెషన్ తీయాలి, అన్ని వద్దు. గ్రేస్ గా నీట్ గా డాన్స్ చేస్తే అది చాలు. అది కాకుండా ఇలాంటి ఎర్రిపుగ్గాళ్ళందరిని తెచ్చి ఈ డాన్స్ షో పెడితే ఎవడరా చూసేది? ఇది ఎర్రిపుగులాగా. అందుకే ఓనర్ గారు ఈ షోకి జడ్జెస్ ని పెట్టాను, యాంకర్ ని పెట్టాను. మన టీఆర్పీ అట్లీస్ట్ ఆకాశాన్ని అంటే తట్టు చేస్తుంటే మీరు వచ్చేసి మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నారు. మీరు ఎట్లా ఇంటర్ఫియర్ అయితే మన ఇన్వెస్ట్మెంట్ కాస్త హూకి నాగిపోద్ది. అందుకే అన్ని మూసుకొని చూసుంటే ఈ పాటికి మన షో వచ్చేసి పీక్స్ లోకి వెళ్ళేది. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇలాంటి ఎర్రిపుగు షో చూసే కన్నా కొత్త మూసుకొని సైలెంట్ గా ఉండడం బెటర్. కొత్త మూసుకొని ఈ షో నుంచి ఈ స్టూడియో నుంచి దెంగి. కాదు ఓనర్ గారు, ఎర్రిపుగా నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? నీ గొద్ద పగలు దెంగుతాయి. దెంగి ఫస్ట్ ఇక్కడ నుంచి. సారీ గాయ్స్, ఈ వీడియోని మధ్యలో ఆపేసినందుకు.